రకరకాల సంపాదకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెబుతా ఒక లిస్టు. మనం ఈ రకమైన సంపాదన మంది సహోదరులను సంపాదించాలా, స్నేహితులను సంపాదించాలా, అక్షయమైన ధనాన్ని సంపాదించాలా, నిత్య జీవాన్ని సంపాదించాలా, ఇది మన పోడు. అయితే 2 పేతురు 2:3 చూడండి, ఒక ఆయన ఒక బ్యాచ్ చూడదు. నేను ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు. లోబి అంటే లోబీబీనా? మరి ఏంది లోబి అంటే? దురాశపరుడు. కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. అది కొంతమంది డబ్బు కోసం బోధలు చేస్తారట. నెత్తిని చేయి పెడితే 500 మామూలు ఉంది అసలు. దేవుడు రాత్రి నేను నాకు ఒకళ్ళు గుంటూరు నేను పోతే అక్కడ ప్రబోధ బుక్ స్టోర్ పక్కన నిలబడితే ఒక ఆయన వచ్చిండు. ఆయన తెల్లగొట్టలు వేసుకొని వచ్చి నా దగ్గరికి. నేను పక్కన నిలబడ్డా. ఆయన అన్నాడు, మీరు పాస్టరా అన్నాడు. అన్నా నీతో మాట్లాడొచ్చా అన్నాడు. మాట్లాడొచ్చాను, నేను లాయర్ని అన్నా. అబ్బో అన్నా, మీకు విషయం తెలుసా అన్నాడు. చెప్పు అన్నా. దేవుడు నన్ను పాస్టర్గా పిలిచాడు అన్నాడు. అబ్బో అన్నా. ఎట్ట పిలిచాడు అన్నా? తెల్ల కొట్లు వేసుకొని నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఓహో, తెల్ల కొట్లు అయితే పాస్టర్ అయినా అన్నా? మరి అంతేగా, తెల్ల కొట్లు వేసుకొని దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. పోరా నువ్వు ఇంకా సేవకు పోరా అన్నాడు అన్న. నేను అటు ఇటు చూసిన మొత్తం అన్నాను. నేను ఒక విషయం అడగొచ్చా అన్న? అడుగు అన్నాడు. ఇంతగా రక్షణ పొందావా అన్న? అంటే ఏంది అన్నాడు. అది సంగతి. ఈ కాలానికి ఒక వర్తమానం తెలుసా అన్న? అంటే ఏంది అనటం. నేను అందరం దూషించాను. ఒక వ్యక్తికి దేవుడు పిలుపుంటే, దేవుడు పిలుచుకుంటే దేవుడు నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. దాన్ని ఎవరు కాదని. ఎందుకంటే విత్తనంలో జీవం ఉంటే అది ఒక అరుగు కింద, ఒక బండ కింద ఉన్న బండను దాటుకుని బయటకు వస్తాడు ప్రవక్త. పిలుపుని ఎవరు ఆపలేరు. కానీ లేని పిలుపుని ఉన్నట్టుగా పిలుచుకొని సంఖలో బైబిల్ పెట్టుకుని ఊర్లబడి ఇళ్ళబడి తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా అంటారు. ఎందుకు అంట నేను? ఎందుకంటే మీ ఇంట్లో మేలు జరుగుతుంది. ఆల్రెడీ మాకు మేలు ఎక్కువైపోయినట్ట. నేను 7 మనవరాలు నాకు మామూలు మేలు కాదు. నాకు ఒకరితో ఆడుకోపోయి ఇంకొకరు వస్తా ఉంటారు, ఇంకొకరితో ఆడుకోపోయి ఇంకొకరు వస్తున్నారు. ఈ జాలదా మేలు అంట. వాళ్ళే ప్రార్థన చేస్తాం, నాకు అర్థం కాదు. ఒక ఆయన మన ఈ మధ్య పాలు వచ్చింది. నాకు నడ్డు ఇరిగింది అన్నాడు. ఏంది అన్న? నడ్డు ఇరిగింది అన్నాడు. ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేయన్నాడు. సరే, నాకు కలిగింది ఏదో ఇచ్చా. ఆయన జాతర ప్రార్థన, పరలోకాన్ని తెంపున ఆయన, పరలోకాన్ని కొమ్మరించిన ఆయన, పరలోకాన్ని దింపున ఆయన అంటాడు. అన్ని నేను మొయ్యలేని అంట. నేను 500కి ఒక ప్రార్థన, 1000 రూపాయలకు ఒక ప్రార్థన, 2000కి ఒక ప్రార్థన. ఏంది ఇది? ఈ బిజినెస్ ఏంది ఇది? 500 ఒక ప్రార్థన, 1000 రూపాయలతో ఒక ప్రార్థన, ఫోటో దిగితే 10,000. ఏంది ఇదంతా? ఎక్కడ చూచారా మీరందరూ? కేవనుకుంటున్నారా? బిజినెస్ సెంటర్ అనుకుంటున్నారా? ఇది మిమ్మల్ని దోసుకోవడానికి నేను పుట్లా, మిమ్మల్ని దేవుళ్ళో పెంచడానికి నేను పుట్టాను. ఇవి నాకు అవసరం లేదు. నన్ను పిలిచిన నన్ను పోషిస్తాడు. ఒకవేళ ఆయన నన్ను పోషించడం ఆపు చేస్తే నన్ను చంపేసిన ఇష్టపడతాను. నా ఆధారం మీరు కాదు, నా ఆధారం నా దేవుడు. అంతమంది పోతే నేను భయపడలా. ఏం కాదు, నన్ను వాళ్ళు కాదు పిలిచిన దేవుడు. సరే, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని దేవుడు వాళ్ళు దీవించడు నాకు, అంతే. మరి ఈరోజు ఇంతమంది ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి? అసలు ఏగలు తలుచుకునే పరిస్థితి నాకు. మరి ఇంతమంది ఎలా వచ్చారు? నన్ను పిలిచింది దేవుడు కాబట్టి తెచ్చాడంటే.